చూడండి ఫ్రెండ్స్, సూపర్ టేస్టీగా కమ్మగా టమాటా చారు అయితే నేను ఇలా చేసుకున్నానండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టమాటా రసం అయితే ఇలాగే ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్ట్ అయితే మీకు కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. సలాం అలైకుమ్, హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను టమాటా చారు చేస్తున్నాను ఫ్రెండ్. టమాటా చారు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఎలా చేసుకుంటానో అలాగే చేసి చూడండి. టమాటా చారు కోసం మనం ఎప్పుడు పండు టమాటాలు తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చారు టేస్ట్ చాలా బాగుండాలంటే టమాటాలు దూరగా ఉండాలి ఫ్రెండ్స్. పండు అయితే టమాటాకి చారుకి చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, హాఫ్ కేజీ టమాటాలు నీటుగా కడిగి ఇలా చూసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసి పెట్టుకుంటేనే మాకు చాలా బాగుంటాయి. మన లోపల ఏమైనా ఉంటే మాకు తెలియదు కాదు ఫ్రెండ్స్. అందుకని కట్ చేసి చూసి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు నీటుగా కడిగి కట్ చేసుకున్నాక ఒక చెంబు నిండా వాటర్ వేసుకొని కొద్దిగా చింతపండు నీటుగా కడిగి వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, చింతపండు కూడా నీటుగా కడిగి వేసుకున్నాక ఇప్పుడైతే ఇది స్టవ్ మీద పెట్టేద్దామండి. ఫ్రెండ్స్, స్టవ్ మీద అయితే పెట్టేశాను. స్టవ్ మీద పెట్టేసి 10-15 నిమిషాల దాకా ఉడికించుకుందాం ఫ్రెండ్స్. టమాటాలు చింతపండు మెత్తగా ఉడికితే రసం అయితే చాలా బాగా పులుసు వచ్చేస్తుంది. చాలా బాగా సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ఒకసారి నేను ఎలా చేసుకుంటానో అలాగే చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 10-15 నిమిషాలు ఉడికించుకుంటే ఇలా మెత్తగా కుక్ అవుతుందండి. ఇలా మెత్తగా కుక్ అయితేనే చాలా బాగా ఇందులో ఉన్న చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా మగ్గితేనే ఇందులో ఉన్న పులుపు అంతా జ్యూస్ అంతా బాగా వస్తుందండి. ఇలాగే మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మగ్గించుకుంటే చాలండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది బాగా చల్లార్చుకోవాలండి. ఇది బాగా చల్లారిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా చల్లారాక మనమైతే లోగా మనం చూడండి ఫ్రెండ్స్, మా చారు కోసం అయితే మసాలా అయితే రెడీ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, జీలకర్ర, కొద్దిగా ధనియాలు, మిరియాలు, ఎండుమిర్చి 2, వెల్లుల్లి రెబ్బలు 1, కరివేపాకు కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. చారుకి అయితే మనం మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా అయితే నలుపుకొని ఇందులో ఉన్న పులుసును అంతా తీసుకోవాలి ఫ్రెండ్స్. చల్లారాక నలుపుకుంటే మాకు పులుసు అంతా చాలా బాగా అయితే వచ్చేస్తుంది. ఈ పులుసుని వేరే గిన్నెలో అయితే ఇలాగా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగే ఇందులో ఇంకా కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా నలుపుకొని మిగిలిన జ్యూస్ అంతా మిగిలిన పులుసు అంతా బాగా వచ్చేలా తీసేసుకొని పక్కన పెట్టుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇందులో పులుసు వేసుకున్న తర్వాత లాస్ట్లో మళ్ళీ ఇలా ఒకసారి ఇలా చేసుకుంటే ఇందులో ఉన్న చెత్త కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మొత్తం పులుసు తీసుకున్నాక వేరే డబ్రాలో అయితే ఇలా మనం ఇలా వడకట్టుకుంటే చెత్త అంతా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇందులోనే కళ్ళుప్పు వేసుకొని మళ్ళీ టేస్ట్ చూసి వేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించి డబ్రా అయితే పెట్టుకున్నానండి. డబ్రా హీట్ అయింది. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ అయింది. ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రసం మసాలా అయితే వేసుకోవాలి. ఇది 1 నిమిషం కలుపుకున్నాక ఫ్రెండ్స్, ఇలా మనం రసంలో ఇలా చేసుకుంటేనే మసాలా ఇలా వేసుకుంటేనే టేస్ట్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. వాసన కూడా కమ్మగా సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందామండి. పసుపు కూడా వేసి దీన్ని ఫ్రై చేసుకున్నాక కొత్తిమీర నీటుగా కడిగి కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా ఇందులోనే కొద్దిగా వేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో వేసుకుంటేనే మాకు టేస్ట్ ఫ్లేవర్ అయితే చాలా బాగుండేది. ఇప్పుడు ఇదంతా బాగా 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందామండి.
చూడండి ఫ్రెండ్స్, మసాలా అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే మాకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న పులుసు అయితే ఇందులో వేసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, చారు అయితే ఇలా చేసుకోవాలి. టమాటా చారు ఇలా చేసుకొని చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టేస్ట్ చూసి పుల్లగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి. ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని ఇప్పుడే వాటర్ పడుతుందా ఉప్పు పడుతుందా ఇప్పుడే చూసేసుకోవాలండి. టేస్ట్ చూసి ఏం తక్కువైనా ఇప్పుడే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు కొంచెం తక్కువ అయితే వేసుకున్నానండి. పులుపు అయితే కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు అయితే కొంచెం తక్కువ ఉంటే ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఒకసారి ఇలాగే ట్రై చేయండి, సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది 5 నిమిషాలు అయితే మరిగించుకుందామండి. మరిగితేనే టేస్ట్ వచ్చేది బాగా. ఫ్లేవర్ అంతా మనం మసాలాలు వేస్తున్నాం కదండి, 5 నిమిషాలు మరిగించుకుంటే ఫ్లేవర్ అంతా వదిలి టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టమాటా చారు అయితే ఎలా ఉడుకుతుందో సూపర్ టేస్టీగా వచ్చింది ఫ్రెండ్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఉడికించుకుంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్. టమాటా చారు నేను ఎలా చేసుకున్నానో అలాగే చూసి ఫుల్ వీడియో చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. సూపర్ టేస్ట్ అయితే మీకు కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా కమ్మగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కారకారగా పుల్లగా అయితే చారు అయితే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.